హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో డ్రెస్ మెటీరియల్లో వచ్చిన టాప్ 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి అనార్కలి కుర్తీని 8 ప్యానల్స్తో ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. అండ్ కుర్తీకి పఫ్ హ్యాండ్స్, సెంటర్ లేస్ని ఈజీగా ఎలా అటాచ్ చేయాలి, నెక్ షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండేలా ఎలా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి అంతా కూడా డీటెయిల్గా షేర్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి డ్రెస్ మెటీరియల్స్తో స్ట్రైట్ టాప్సే కాకుండా ఇలా డిఫరెంట్గా అనార్కలి కుర్తీస్ని కూడా డిజైన్ చేసేయండి. ఈ కుర్తీని డిజైన్ చేయడానికి కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకుని టాప్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నాను. బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, దాంతో కూడా కుర్తీని డిజైన్ చేస్తానండి. ఎలా డిజైన్ చేస్తానో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ఈ టాప్ ఫ్యాబ్రిక్కి 2 సైడ్స్ డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వస్తుంది. ఆ స్టిచ్ తీసేయాలి. లేస్ని కూడా ఫ్యాబ్రిక్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఈజీగానే స్టిచ్ అనేది వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ విడ్త్ వైజ్ ఒక ఫోల్డ్ వేయాలి బాటమ్ పార్ట్ హైట్కి తగ్గట్టుగా. కుర్తీ టోటల్ హైట్ వచ్చేసి 45 ఇంచెస్. ఆ 45 ఇంచెస్ని యోక్ పార్ట్ మైనస్ చేస్తే బాటమ్ పార్ట్ హైట్ వస్తుంది. యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో 45 నుండి 14 ఇంచెస్ తీస్తే 31 ఇంచెస్ బాటమ్ పార్ట్ హైట్. స్టిచ్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేయాలి కాబట్టి టోటల్ 32 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని విడ్త్ వైజ్ ఫోల్డింగ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లెంత్ వైజ్ ఇంకొక ఫోల్డింగ్ కూడా వేయాలండి. అలా ఫోల్డ్ వేసినప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా ఫ్యాబ్రిక్ని నీట్గా సెట్ చేసుకోండి. అలా 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ కింద వైపున కొంచెం క్రాస్గా ఉండే అవకాశం ఉండొచ్చు కాబట్టి బాటమ్ పార్ట్ హైట్కి తగ్గట్టుగా 32 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. అండ్ ఈ కుర్తీ బాటమ్ పార్ట్లో 8 ప్యానల్స్ని డిజైన్ చేస్తాను. అసలు ఈచ్ ప్యానల్ విడ్త్ ఎంత పెట్టాలో తెలియాలి అంటే ఫస్ట్ వేస్ట్ మెజర్మెంట్ని నోట్ చేయాలి. టోటల్ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 30 ఇంచెస్. అండ్ ఈ వేస్ట్ మెజర్మెంట్కి మార్జిన్ కూడా యాడ్ చేయాలి. నేను 4 సైడ్స్కి 2 ఇంచెస్ మార్జిన్ పెడతాను కాబట్టి టోటల్ 8 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేస్తున్నాను. టోటల్ 38 ఇంచెస్ వేస్ట్ మెజర్మెంట్ విత్ మార్జిన్ అండి. ఇప్పుడు మనం ఎన్ని ప్యానల్స్ పెడదాం అనుకుంటున్నామో ఆ ప్యానల్స్ని ఈ టోటల్ వేస్ట్ మెజర్మెంట్తో డివైడ్ చేయాలి. నేను 8 ప్యానల్స్ కాబట్టి 38 ఇంచెస్ని 8తో డివైడ్ చేస్తే ఈచ్ ప్యానల్ విడ్త్ 4.75 వచ్చింది. బట్ ఈచ్ ప్యానల్ జాయిన్ చేసినప్పుడు సైడ్ మార్జిన్ కావాలి కాబట్టి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుంటే టోటల్ 5.75 ఈచ్ ప్యానల్ విడ్త్ అండి. ఆ 5.75కి కూడా ఇలా ఓపెన్ ఉన్న సైడ్ ఎడ్జ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ 32 ఇంచెస్ హైట్కి కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్న 5.75కి ఇంకొక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మార్క్ చేసిన 2 పాయింట్స్ని యూజ్ చేస్తూ క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అలా లైన్ డ్రా చేయడం వల్ల ఫ్యాబ్రిక్ 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుందండి. ఒకటి 4 పీసెస్ వస్తాయి, ఇంకొకటి కూడా 4 పీసెసే. బట్ అటు క్లోజ్ ఉండడం వల్ల 2 పీసెస్ పెద్దవి వస్తాయి, ఇవి 4 పీసెస్ చిన్న పీసెస్ వస్తాయండి. అండ్ మనం డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాస్టీస్ కట్ చేసేయాలండి. ఆ 32 ఇంచెస్ హైట్కి ఇలా ఫ్యాబ్రిక్ కట్ చేసేసిన తర్వాత ఆ మిగిలిన ఫ్యాబ్రిక్తో టాప్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి యూజ్ చేస్తాము. అండ్ ఈ 8 ప్యానల్స్లో ఎడ్జెస్ ఎక్కడైనా క్లోజ్ ఉంటే ఇలా సెంటర్ కట్ చేసుకోవాలి. అండ్ అబ్జర్వ్ చేస్తే ప్యానల్స్ ఒక సైడ్ స్ట్రైట్గా ఉంటుంది, ఇంకొక సైడ్ క్రాస్ ఉంటుంది. క్రాస్ ఉన్న సైడ్ హైట్ 32 ఇంచెస్ కంటే కూడా ఎక్కువ ఉంటుందండి. సో కరెక్ట్గా హైట్ని సెట్ చేయడం కోసం ఈ 4 ప్యానల్స్ని కూడా ఆ ప్యానల్ పైన సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసినప్పుడు ప్యానల్స్ స్ట్రైట్కి స్ట్రైట్, క్రాస్కి క్రాస్ వచ్చేలాగా ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి. అలా సెట్ చేసిన తర్వాత టేప్ని వేస్ట్ పార్ట్లో సెట్ చేసి కరెక్ట్గా 32 ఇంచెస్ హైట్కి కూడా మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అండ్ మీరు స్టిచ్చింగ్లో బిగినర్స్ అయితే మాత్రం ఈచ్ ప్యానల్కి కూడా ఈ క్రాస్ ఉన్న సైడ్న ఏదైనా మార్క్ చేసుకోండి. ఇది క్రాస్ అని తెలియడానికి. మీరు ప్యాచెస్ని జాయిన్ చేసినప్పుడు ఏది స్ట్రైట్గా ఉందో ఏది క్రాస్గా ఉందో కన్ఫ్యూజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుందండి. ఇలా కట్ చేసిన తర్వాత ప్యానల్స్ అన్ని జాయిన్ చేయాలి. ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ 4 ప్యానల్స్ కాకుండా 2 ప్యానల్సే పెద్ద సైజ్ వస్తాయి. ఒక ప్యానల్ ఫ్రంట్కి ఇంకొకటి బ్యాక్కి వేస్తానండి. ఫస్ట్ ఒక ప్యానల్ తీసుకుని మిగిలిన 4 ప్యానల్స్లో 2 ప్యానల్స్ని ఈ ప్యానల్స్కి జాయిన్ చేస్తాను సైడ్స్న. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పెద్ద ప్యానల్ 2 సైడ్స్ కూడా క్రాస్గా ఉంది కాబట్టి ఈ చిన్న ప్యానల్స్ క్రాస్గా ఉన్న సైడ్ మాత్రమే ఆ ప్యానల్కి జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసినప్పుడు కూడా 2 ప్యానల్స్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ ఉండి రాంగ్ సైడ్ మన వైపుకు ఉండేలా సెట్ చేసుకోవాలి. అండ్ వేస్ట్ పార్ట్ పైకి వచ్చేలాగా బాటమ్ పార్ట్ కరెక్ట్గా బాటమ్కే ఉండేలా సెట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేయాలండి. సేమ్ ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా ఇంకొక ప్యానల్ సెట్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేస్తాము.
అండ్ ఆ పెద్ద ప్యానల్ని కూడా ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసి సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకోవచ్చండి. అప్పుడు ఫ్రంట్ 4 ప్యానల్స్ కింద కనిపిస్తుంది. నేనైతే ఫ్రంట్ పార్ట్కి సెంటర్లో స్టిచ్ చేయలేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్లో మాత్రం ఇలా 3 ప్యానల్స్ని అటాచ్ చేసిన తర్వాత పెద్ద ప్యానల్ని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ 2.5 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకుని ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ వేయాలి. 18 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే ప్యానల్స్ కట్ చేసామో సేమ్ ప్రాసెస్లో ఈ లైనింగ్ని కూడా కట్ చేస్తాము. బట్ హైట్ మాత్రం ఒక 1 ఇంచ్ తగ్గించాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే. మెయిన్ ఫ్యాబ్రిక్ 32 ఇంచెస్ హైట్ తీసుకున్నాం కదా, లైనింగ్ 31 ఇంచెస్ హైటే తీసుకుంటున్నాను. ఈ లైనింగ్ 2 ఎడ్జెస్ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ క్రాస్గా ఉంటే స్ట్రైట్ లైన్ డ్రా చేసి కరెక్ట్గా 32 ఇంచెస్కి కూడా లైన్ డ్రా చేసేసాను. అండ్ ఈచ్ ప్యానల్ విడ్త్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే 5.75కి మార్క్ చేసుకున్నాము, 2 సైడ్స్ సేమ్ అలానే డ్రా చేసి ఇలా క్రాస్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుని ప్యానల్స్ని కట్ చేసేసుకోవాలి. అండ్ ప్యానల్స్ ఒక సైడ్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక దానిపైన ఇంకొకటి ప్లేస్ చేసేసుకుని క్రాస్గా ఉన్న సైడ్న కరెక్ట్గా 31 ఇంచెస్ హైట్కి కూడా మనం కట్ చేసేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే మార్క్ చేసి కట్ చేసామో అలానే, లేదు ఈజీగా కట్ చేయాలి అంటే ఇలా కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసి ఒక సైడ్ క్రాస్ ఉంటుంది కదా అలా అయినా కట్ చేసుకోవచ్చండి. మీరు బిగినర్స్ అయితే మాత్రం టేప్తో మెజర్ చేసి కట్ చేసుకోండి. ఇంకా ఎక్కడ కూడా ప్యాచెస్ జాయింట్ చేసినప్పుడు ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. అండ్ ఈ లైనింగ్ కూడా ఒక 2 ప్యానల్స్ పెద్ద సైజ్ ఉంటుంది, ఇంకొక 4 ప్యానల్స్ చిన్న సైజ్ ఉంటాయండి. ఒక పెద్ద ప్యానల్ ఫ్రంట్కి ఇంకోటి బ్యాక్కి పెట్టుకుని ఆ 4 ప్యానల్స్ ఒక 2 ఫ్రంట్కి 2 బ్యాక్ సైడ్కి సెట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ప్యానల్స్ని అటాచ్ చేసాము సేమ్ హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవడమే. అలా స్టిచ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లైనింగ్ అయినా, ఇంకా ఎప్పుడు ప్యానల్స్ విడిపోకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వేస్ట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని అటాచ్ చేయాలండి. అలా అటాచ్ చేసినప్పుడు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి ఉండేలాగా సెట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ని జాయిన్ చేస్తాము, బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా అటాచ్ చేయాలి. ఇలా బాటమ్ పార్ట్ స్టిచింగ్ కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ కటింగ్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ లెంత్ వైజ్ ఒక ఫోల్డ్ వేసి విడ్త్ వైజ్ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. టోటల్ చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్. 36 ఇంచెస్లో 1/4 పార్ట్ 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్కి కూడా సైడ్ మార్జిన్ 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. సో టోటల్ 11 ఇంచెస్ అనేది చెస్ట్ మెజర్మెంట్. ఈ 11 ఇంచెస్కి కూడా కరెక్ట్గా ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే ఎక్కడ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వదు సైడ్న. అండ్ ఫ్యాబ్రిక్ సైడ్ ఎక్కడైనా వంకర్గా ఉంటే ఈ చెస్ట్ మెజర్మెంట్ బట్టి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేసుకోవాలి. నేను 11 ఇంచెస్ విడ్త్కి కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసేస్తున్నానండి. అండ్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్లో కూడా ఏదైనా క్రాస్గా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అన్నాను కదా, ఆ 14 ఇంచెస్కి కూడా 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 15 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఇంకొక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ షోల్డర్ని మార్క్ చేయాలి. ఎవరికైనా సరే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో ఒక 2 ఇంచెస్ తగ్గించి ఆ టోటల్ మెజర్మెంట్కి ఆఫ్ పార్ట్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. టోటల్ 14 ఇంచెస్, 2 ఇంచెస్ తగ్గిస్తే 12 ఇంచెస్లో ఆఫ్ 6 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇంకా ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఆ 6 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి టోటల్ 6.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలండి. అండ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న సైడ్ని కూడా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ 3 పాయింట్స్ని బేస్ చేస్తూ ఎల్ షేప్ ఫామ్ చేయాలి. డీప్ నెక్స్కి ఈ మెజర్మెంట్ ఫాలో అవ్వాలి, బోట్ నెక్కి వేరే మెజర్మెంట్స్ ఉంటాయి. అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ చెస్ట్ మెజర్మెంట్ బట్టే సైడ్ బాక్స్ డ్రా చేసాం కాబట్టి 2 ఇంచెస్ మార్జిన్కి మార్క్ చేశాను. అండ్ చెస్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి 2.5 ఇంచెస్ హైట్కి కూడా సేమ్ చెస్ట్ మెజర్మెంట్స్ని డ్రా చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్లో 1/4 పార్ట్ 7.5 ఇంచెస్కి ఒక మార్క్, 2 ఇంచెస్ మార్జిన్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన మార్క్స్ యూజ్ చేస్తూ సైడ్ ప్యాటర్న్ డ్రా చేసుకోవాలండి. అండ్ వేస్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఆ మార్జిన్ పాయింట్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసిన పాయింట్ని యూజ్ చేస్తూ కర్వ్ని డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఫామ్ చేయడానికి ఫస్ట్ ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కోసం 6.5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఆ 6.5 ఇంచెస్కి టేప్ని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్ పార్ట్లో ఒక లైన్ మార్క్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 2 ఇంచెస్ మార్జిన్కి ఒక పాయింట్ ఉంది కదా, ఆ 2 పాయింట్స్ని బేస్ చేస్తూ జస్ట్ స్లైట్గా కర్వ్ డ్రా చేస్తే ఆర్మ్ హోల్ కర్వ్ ప్యాటర్న్ వచ్చేస్తుందండి. ఇంకా ఆ కార్నర్లో స్ట్రైట్గా క్రాస్గా లైన్ డ్రా చేసేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ లోతు డ్రా చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ముందుకి ఇంకో కర్వ్ని
డ్రా చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, నెక్ డీప్ 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ కూడా 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఈ 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఒక బాక్స్ షేప్ ఫామ్ చేయండి. నెక్స్ట్ ఆ బాక్స్ని యూజ్ చేస్తూ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. నేను కార్నర్లో ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేసి ఆ పాయింట్ని బేస్ చేస్తూ రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ ఆ లైన్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ బయటకే రౌండ్ షేప్ పెట్టి షోల్డర్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ లైన్ పైకి తీసుకొస్తున్నానండి. ఈ ప్యాటర్న్లో డ్రా చేస్తే రౌండ్ నెక్ అనేది స్క్వేర్ కమ్ రౌండ్ షేప్లా ఉంటుంది. మీరు నార్మల్ రౌండ్ నెక్ లేదంటే స్క్వేర్ నెక్, స్టార్ నెక్ మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ పైన ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ పాయింట్ నెక్ విడ్త్ పాయింట్ని బేస్ చేస్తూ ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాజ్ కట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాల్సిన అవసరం లేదండి. బట్ ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ డ్రా చేసిన ప్యాటర్నే కట్ చేయాలి. ఫ్రంట్ లోతు కోసం డ్రా చేసిన ప్యాటర్న్ కట్ చేయొద్దు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ పైన ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాము. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా కట్ చేయకుండా స్ట్రైట్గా షోల్డర్ని కట్ చేసుకోవాలి. నేను డ్రా చేసిన ప్యాటర్న్ ఓన్లీ ఫ్రంట్ నెక్ దండి. ఇలా కట్ చేసిన తర్వాత లోపల ఉన్న లైనింగ్ని సెపరేట్ చేసేయండి, అది బ్యాక్ పార్ట్కి యూజ్ చేస్తాము. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ లోతు అండ్ అలాగే నెక్ ప్యాటర్న్ డ్రా చేస్తాం కదా, అది కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైడ్ పెట్టిన బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకుని నెక్ విడ్త్ 2.5 ఇంచెస్కి మార్క్ చేయండి. అండ్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. మీకు 9 ఇంచెస్ వద్దు అంటే 8 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి, లేదంటే 7 ఇంచెస్. అలా 9 ఇంచెస్కి మార్క్ చేసి ఆ మార్క్ చేసిన పాయింట్స్ని యూజ్ చేస్తూ ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేశాను. ఆ బాక్స్ని యూజ్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలండి. అండ్ డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాజ్ కట్ చేసేయడమే. అండ్ ఇప్పుడు కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాము. మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి లైనింగ్ దానిపైన ప్లేస్ చేసుకోవాలి. నేను లేస్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తాను. లేస్ని అటాచ్ చేయడానికి సెంటర్లో కట్ చేయనండి, జస్ట్ లైనింగ్ని బేస్ చేస్తూ బాడీ పార్ట్ మెజర్మెంట్స్ నోట్ చేసుకోవాలి, నెక్ ఓపెన్ కాకుండా. అలా నోట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఫ్యాబ్రిక్కి ఇలా లైన్ డ్రా చేసి ఇప్పుడు మనం మార్క్ చేసిన పాయింట్కి కింద వైపున పై వైపున కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసి లేస్ని కరెక్ట్గా సెంటర్లో జాయిన్ చేసేయాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత లేస్ని లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసి లేస్ ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. మీకు ఆ స్టిచ్ కూడా పైన కనిపించకూడదు అనుకుంటే ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ లేస్ని అటాచ్ చేసిన స్టిచ్ ఉంటుందండి, ఆ స్టిచ్ పైనే ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున ఎక్కడ స్టిచ్ అనేది కనిపించకుండా లుక్ బాగుంటుందండి. ఇలా ఈజీగా లేస్ని అటాచ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ని కట్ చేసి మళ్ళీ సెంటర్లో లేస్ పెట్టి జాయిన్ చేయాల్సిన అవసరమే లేదు. సేమ్ ప్రాసెస్లో పోట్లీ బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని యూజ్ చేస్తూ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ యాజ్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ ఏది పెట్టాల్సిన అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేయాలి. బట్ హ్యాండ్స్ కటింగ్ చేయడానికి హ్యాండ్ విడ్త్ కోసం ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలనేది ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేస్తే తెలిసిపోతుందండి. జస్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా టేప్తో మెజర్ చేసి ఎన్ని ఇంచెస్ వస్తే దాంట్లో ఒక 1/2 ఇంచ్ని మైనస్ చేసేయండి. మనం షోల్డర్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పోతుంది కాబట్టి. సో 9.5లో 1/2 ఇంచ్ లెస్ చేస్తే 9 ఇంచెస్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ పైన విడ్త్ ఉండాలి 2 హ్యాండ్స్కి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ పీస్ మాత్రమే మిగిలింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాటమ్ పార్ట్కి కట్ చేయగా. సో ఈ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసానండి. హ్యాండ్ విడ్త్ 4 ఫోల్డింగ్స్ పైన 9 ఇంచెస్ ఉంటే సరిపోతుంది, బట్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఉందండి. సో బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ హ్యాండ్ హైట్ 5.5 ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ ఉంది. నాకు ఈ బుట్ట హ్యాండ్స్కి 4.5 ఇంచెస్ హైట్ కావాలండి. ఒక 1 ఇంచ్ మార్జిన్ కోసం టోటల్ 5.5 అలా సరిపోతుంది. అండ్ బెల్ట్ కోసం 1 ఇంచ్ యూస్ చేస్తాను. స్టిచ్ చేసాడు మార్జిన్ కావాలి కాబట్టి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి 2 ఇంచెస్ బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి 4 ఫోల్డింగ్స్ పైన. బెల్ట్ కోసం యూజ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా నెక్ పీస్ లో మిగిలిన ఫ్యాబ్రిక్ సైడ్స్ మిగిలిన ఫ్యాబ్రిక్ తో బెల్ట్ కి యూజ్ చేశానండి. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సైడ్ ఓపెన్ ఉన్న చోట ఇలా 9 ఇంచెస్ విడ్త్ కి కూడా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇలా 9 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఆ సైడ్న జస్ట్ 3 ఇంచెస్ ఫ్యాబ్రికే ఉంటుంది.
పఫ్ హ్యాండ్స్కి 3 ఇంచెస్ కంటే కూడా ఒక 5 ఇంచెస్ విడ్త్ ఉంటే పఫ్ ఎక్కువగా లేస్తుందండి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ కోసం 3 ఇంచెస్ హైట్కి కూడా స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి. అండ్ హ్యాండ్ సైడ్న మార్జిన్ 2 ఇంచెస్ పెడతాం కాబట్టి సైడ్న 2 ఇంచెస్కి కూడా మార్క్ చేసేసుకోవాలి. అండ్ బాటమ్ పార్ట్లో హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్లో ఆఫ్ 6.5 కాబట్టి 6.5కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 2 ఇంచెస్ మార్జిన్ కాబట్టి 8.5కి ఇంకొక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసిన ఆ సైడ్ 2 ప్యాటర్న్స్ని యూజ్ చేస్తూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 9 ఇంచెస్ విడ్త్కి స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ టాప్ పార్ట్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అండ్ ఆ మార్క్ చేసిన పాయింట్ ఈ 3 ఇంచెస్ హైట్లో 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఈ 2 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ 3 ఇంచెస్ లైన్కి కూడా మళ్ళీ ఆ 7 ఇంచెస్కి డబుల్ ఫోల్డ్ వేసేసి సెంటర్ పార్ట్లో ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. ఆ క్రాస్ లైను ఈ స్ట్రైట్ లైను మీట్ అయిన పాయింట్ నుండి ఒక 1/4 ఇంచు పైకి కిందికి మార్క్ చేసుకుని ఆ స్ట్రైట్ లైన్కి పైకి నీట్గా చిన్న యూకట్ ఇస్తూ డ్రా చేస్తే హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్ లోతు కోసం కింద వైపున ఒక 1/4 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ని యూజ్ చేస్తూ చిన్న కర్వ్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ లోతు డ్రా చేసిన ప్యాటర్న్ అయితే ఇప్పుడు కట్ చేయమండి, అది హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడే కట్ చేస్తాము. బుట్ట హ్యాండ్స్ ప్యాటర్న్ అయితే డ్రా చేసేస్తాము. ఇంకా డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేయాలి. బట్ అక్కడ 9 ఇంచెస్ విడ్త్కి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను కదా, అది అయితే అస్సలు కట్ చేయకండి. ఇంకా బెల్ట్ కోసం కరెక్ట్గా 9 ఇంచెస్ విడ్త్కి తగ్గట్టుగా ఇలా 4 ఫోల్డింగ్స్ పైన 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నాను. సేమ్ అలానే 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా 4 ఫోల్డింగ్స్ పైన ఇంకొక మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలండి. నేను హ్యాండ్స్కి లైనింగ్ యూజ్ చేయట్లేదు, మీకు లైనింగ్ కూడా కావాలి అనుకుంటే సేమ్ ప్యాటర్న్లో లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ సెంటర్ పార్ట్లో కింద వైపున పై వైపున కూడా చిన్న టక్స్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ బెల్ట్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్స్ 2 పీసెస్ తీసుకుని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టేసి రాంగ్ సైడ్న ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో ఒక ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక 2 పీసెస్ని కూడా సెట్ చేసుకుని ఒక ఎడ్జ్లో 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి ఆ ఎడ్జ్లోనే పైకి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎడ్జ్ కంటూ నేను స్టిచ్ కాకుండా చిన్నగా ఒక లైన్ ఎంబ్రాయిడరీ చేశానండి. అండ్ నెక్స్ట్ ఈ 2 బెల్ట్స్ని కూడా డబల్ ఫోల్డ్ వేసుకుని ఓపెన్ ఉన్న సైడ్న సెంటర్లో చిన్న టక్స్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ బుట్ట హ్యాండ్స్ కోసం 3 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, అవి ప్లీట్స్ పెట్టినప్పుడు మనకి కావాల్సిన హ్యాండ్ విడ్త్ 9 ఇంచెస్ కంటే ఎక్స్ట్రా వచ్చేస్తుంది కాబట్టి ఈ హ్యాండ్ విడ్త్ 9 ఇంచెస్కి లైన్ మార్క్ చేసాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్కి కానీ 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకుని అక్కడ టక్స్ పెట్టేసుకోవాలండి. ఆ టక్స్ పెట్టిన పాయింట్ నుండి ఆ క్లోజ్ ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. బాడీ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు ఎక్కడ హ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. అండ్ నెక్స్ట్ హ్యాండ్కి బెల్ట్ని అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ రాంగ్ సైడ్ మన వైపుకి ఉండాలి. అండ్ బెల్ట్ లోపలికి వెళ్ళే ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ కూడా పైకి పెట్టుకుని బెల్ట్ని హ్యాండ్కి ఒక 1/4 ఇంచ్ మార్జిన్ ఇస్తూ జాయిన్ చేయాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ హ్యాండ్ సెంటర్ టక్స్ పాయింట్ కాకుండా ఎక్కడి నుండి ప్లీట్స్ పెట్టాలో కూడా ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్కి వచ్చేసరికి ఇలా నీడిల్ని దించి ఇలా బెల్ట్ సెంటర్ టక్స్ పాయింట్ అండ్ హ్యాండ్ సెంటర్ టక్స్ పాయింట్ ఒకే చోటుకి మీట్ అయ్యేలాగా ఇలా ప్లీట్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి 1/4 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ బెల్ట్ పైన ఆ సెంటర్ టక్స్ పాయింట్ నుండి ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ మార్క్ చేసిన పాయింట్ అండ్ హ్యాండ్కి ఇంకొక సైడ్ టక్స్ పాయింట్ ఉంటుంది కదా, ఆ 2 పాయింట్స్ కరెక్ట్గా సెట్ చేస్తూ ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ప్లీట్స్ పెడుతూ కరెక్ట్గా సెట్ చేసి 1/4 ఇంచ్ మార్జిన్తో హ్యాండ్ మొత్తం కూడా బెల్ట్కి స్టిచ్ చేసేయాలండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా మీరు స్టిచ్ చేసినప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ కరెక్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకుని బెల్ట్ ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ 1/4 ఇంచ్కి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు వేసిన స్టిచెస్ బయటికి కనిపించకుండా లోపలికి ఉండేలాగా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్కి 2 సైడ్స్ ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే సైడ్ని కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ పై వైపును కూడా ప్లీట్స్ని స్టిచ్ చేయడం కోసం మనం ఎంతైతే బుట్ట హ్యాండ్స్ కోసం మార్జిన్ పెట్టామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలండి. నేను టోటల్ 4 ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ చిన్న టక్స్ పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్ని ఓపెన్ చేసి స్టార్టింగ్ టక్స్ పాయింట్ నుండి ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి సెంటర్ పాయింట్ వరకు ఎన్ని ప్లీట్స్ పెడతామో ఆ సెంటర్ నుండి ఇంకో టక్స్ పాయింట్ వరకు కూడా అన్నే ప్లీట్స్ పెట్టాలి. 2 సైడ్స్ కూడా ఈక్వల్ ప్లీట్స్ని పెడితే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి.
అలా ప్లీట్స్ని స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ని డబల్ ఫోల్డ్ వేసేసి సెంటర్ పార్ట్లో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేయాలి. అలా 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బాటమ్ పార్ట్ బెల్ట్ హైట్కి తగ్గట్టుగా హ్యాండ్ విడ్త్ మెజర్ చేసుకుని అందులో హాఫ్కి మార్క్ చేసుకోవాలండి. 6 వచ్చింది. 2 ఇంచెస్ మార్జిన్తో 8 కూడా మార్క్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆ సైడ్ ఫ్యాబ్రిక్ని క్రాస్గా కట్ చేసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ హెమ్మింగ్ కానీ పైపింగ్ ఏమి స్టిచ్ చేయకుండా ఈజీగా స్టిచ్ చేయడానికి ఇలా లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ నెక్ ప్యాటర్న్ యూజ్ చేసి 2 ఇంచెస్ విడ్త్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ ప్యాటర్న్ స్టిచ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ ఇలా మన వైపుకు ఉండేలా సెట్ చేసుకుని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ కూడా ప్లేస్ చేసుకోవాలండి. షోల్డర్ నెక్ పార్ట్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోండి. అండ్ లైనింగ్ నెక్ ప్యాటర్న్ కట్ చేస్తాం కదా, అది కూడా ఈ లైనింగ్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఈ 3 లేయర్స్ నెక్ ప్యాటర్న్ కరెక్ట్గా సెట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో నెక్ పార్ట్ ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ఇలా లైనింగ్ అండ్ నెక్ పార్ట్ లైనింగ్ కట్ చేసాం కదా, అది కూడా కరెక్ట్గా సెట్ చేసుకుని బ్యాక్ నెక్ ప్యాటర్న్ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఆ నెక్ ప్యాటర్న్ లైనింగ్కి క్యాన్వాస్ పేపర్ని కూడా అటాచ్ చేసుకుంటే నెక్ ఇంకా స్ట్రిక్గా ఉంటుందండి. జాయిన్ చేయకపోయినా అంత ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ నెక్ ప్యాటర్న్ లైనింగ్కి అటాచ్ చేయొచ్చు, అటాచ్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇలా టక్స్ పెట్టేసి ఈ లైనింగ్ని రివర్స్ చేస్తాము. అప్పుడు ఆ నెక్ ప్యాటర్న్ లైనింగ్ అనేది సెంటర్కి వెళ్ళిపోతుందండి, బయటకి ఎక్కడ కనిపించదు. కాబట్టి నేనైతే వేయలేదు, జస్ట్ ఎలా వేయాలనేది ఒక దానికి వేసి చూపించాను. ఇంకా ఈ లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. బట్ ఆ స్టిచ్ వేసే ముందు షోల్డర్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపున ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఫేసింగ్ పెట్టుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్న లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేసి షోల్డర్ రాంగ్ సైడ్న ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో రైట్ హ్యాండ్ సైడ్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సెట్ చేసుకుని రాంగ్ సైడ్న 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేయాలి. అలా షోల్డర్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ ప్యాటర్న్ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోండి. నేను మర్చిపోయి స్టార్టింగ్ బ్యాక్ నెక్కి వేసేసాను. మీరు మాత్రం షోల్డర్ స్టిచ్ చేసిన తర్వాతే నెక్ ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ చేసేసి హ్యాండ్ని జాయిన్ చేయాలి. 2 హ్యాండ్స్కి సెంటర్ టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ పాయింట్ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా సెట్ చేసుకుని నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ లోతు కట్ చేయాలి. స్టార్టింగ్ కట్ చేయలేదు కదా, ఆ లోతు అటు కట్ చేయాలి ఇటు కట్ చేయాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్రంట్ ప్యాటర్న్ ఎటు వస్తే అటు సైడ్ హ్యాండ్ పార్ట్కి ఇలా లోతుని డ్రా చేసి కట్ చేసేసుకోవాలండి. ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడు ఎలా లోతుని ప్యాటర్న్ డ్రా చేసి కట్ చేయాలో చూపించాను కదా. నెక్స్ట్ ఆ సెంటర్ టక్స్ పార్ట్ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా సెట్ చేసుకుని అక్కడ నుండి స్టిచ్ స్టార్ట్ చేస్తూ ఒక పార్ట్ హ్యాండ్ని ఇలా ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేయాలి. అలా అటాచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలండి. సేమ్ స్టిచ్ పైన సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ కూడా ఇంకొక పార్ట్ హ్యాండ్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. అలా ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని టర్న్ చేసి ఆ స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకుంటాము. ఇలా నీట్గా హ్యాండ్ని స్టిచ్ చేసేయడమే అండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ హ్యాండ్ని కూడా జాయిన్ చేయాలి. అలా హ్యాండ్ని స్టిచ్ చేసినప్పుడు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలండి, హ్యాండ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ మన వైపుకి ఫేసింగ్ ఉండాలి. కరెక్ట్ సైడ్ ఆ బాడీ పార్ట్కి సెట్ చేసుకుని రాంగ్ సైడ్నే స్టిచ్ వేస్తాం. అండ్ హ్యాండ్లో ఏ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వస్తే అటు మాత్రం లోతుని డ్రా చేసి కట్ చేసేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేస్ట్ పార్ట్లో జాయిన్ చేయాలండి. అలా జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్న బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫేసింగ్ పెట్టుకుని ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఎడ్జ్ కంటూ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోండి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ కూడా అంతే. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేయాలి. అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం డ్రెస్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. అలా జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఎన్ని ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నామో ఆ మార్జిన్ 2 ఇంచెస్
ఇంచెస్కి కూడా ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఒక 18 ఇంచెస్ వరకు. టాప్ పార్ట్ హైట్ 14 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇంకొక 4 ఇంచెస్ బాటమ్ పార్ట్లో ఇలా 2 ఇంచెస్ విడ్త్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 18 ఇంచెస్ హైట్లో 2 ఇంచెస్ విడ్త్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా, అక్కడ 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకోండి. ఆ 2 ఇంచెస్ మార్జిన్లో మనం ఎన్ని ఖర్చులు వేసినా సరే వేస్ట్ పార్ట్ నుండి ఈ 1 ఇంచ్ మార్జిన్ పాయింట్కి కలవాలండి. కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా 2 సైడ్స్ కూడా 2 ఇంచెస్ మార్జిన్లో ఎన్ని స్టిచెస్ వస్తే అన్ని స్టిచెస్ వేసేసుకుని నెక్స్ట్ లైనింగ్ని సెపరేట్ చేసి బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ 18 ఇంచెస్ హైట్కి ఒక రఫ్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న సైడ్ నుండి స్టిచ్ స్టార్ట్ చేసి రఫ్ స్టిచ్ ఇలా క్రాస్గా 1/2 ఇంచ్ మార్జిన్తో సైడ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి ఒకేసారి జాయింట్ చేయాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ని పెట్టేసి ఇలా లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఆ 18 ఇంచెస్ హైట్ పాయింట్ నుండి కూడా లైనింగ్ సైడ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి ఆ పాయింట్ నుండి ఇలా క్రాస్గా సైడ్ జాయింట్ 1/2 ఇంచ్ మార్జిన్తో మొత్తం లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఇంకొక సైడ్ కూడా నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్స్లో డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ వీడియో అయితే చూపించట్లేదండి, వీడియో లెంతీ అయిపోతుందని, బట్ ఎలా స్టిచ్ చేయాలో మాత్రం మీకు అర్థమయ్యేలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. నేను స్టిచ్ చేసిన ఈ కుర్తీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.